నిన్న దినమలర్ టీవీ పత్రిక, వాళ్ళకి ఎప్పటి నుంచో పత్రిక ఉంది. తమిళనాట ఓ ఒపీనియన్ పోల్ రిలీజ్ చేసింది. వరుసగా 3 రోజులు సిరీస్గా మొత్తం అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ రిలీజ్ చేసింది. నేను ఎందుకు దాని గురించి సపరేట్గా వీడియో చేయాల్సి వస్తుందంటే, ఇది చేసినటువంటి వ్యక్తి జేవిసి శ్రీరామ్. ఆ పేరు చాలామందికి తెలుసు. హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన. జేవిసి శ్రీరామ్ తను ఇంతకుముందు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సర్వే పట్టనటువంటి నాడి జేవిసి శ్రీరామ్ పట్టాడు. ఆయన మొదటి నుంచి చెప్పుకుంటా వస్తున్నాడు, ఛత్తీస్గఢ్ ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది, బీజేపీ కొట్టబోతుందని చెప్పి. ఎవరు నమ్మలా. సో అందుకని నాకు ఆసక్తి రేగింది. ఏమిటి ఇది అసలు అని చెప్పి అందరూ అనొచ్చు, జేవిసి శ్రీరామ్కు బీజేపీకి అనుకూలంగా ఉంటాడనేది ఆయనే చెప్పుకుంటాడు. కానీ సెఫాలజీ వేరు, ఇది వేరు అని చెప్పి కూడా చెప్తాడు. ఎప్పుడు కూడా సెఫాలజీని ఉన్నదన్నట్టుగా నేను ప్రజెంట్ చేస్తానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. దీన్ని ఎందుకు నేను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడే చెప్పాను. ఒకటి, ఛత్తీస్గఢ్ ట్రాక్ రికార్డ్ బాగుంది. రెండోది, ఆయన తీసుకున్న శాంపుల్ సైజు కూడా బాగుంది. 86,000 పైగా శాంపుల్ సైజు తీసుకున్నాడు. ప్రతి నియోజకవర్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఎందుకు ఈ విధమైన ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓటర్ల మనోగతం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రతి నియోజకవర్గానికి. సో దీన్ని కొట్టిపారేయలేమని నాకు అనిపించింది. ఎప్పుడు కూడా సర్వే అనేది సర్వేనే, కౌంటింగ్ అని. కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఎవ్వరూ దానికి గ్యారంటీ ఇవ్వలేరు. కాకపోతే ఉన్న దాంట్లో ఇది బ్రాడ్ ఇండికేషన్స్ లాగా నాకు అనిపించేసి దాని గురించి ఈ వీడియో చేస్తా ఉంది. ఇది మొత్తం చూసుకున్నప్పుడు నాకు ఇవాళ ఆయన ఇచ్చిన సర్వేలో విశేషం ఏంటంటే, 2019లో ఇప్పుడున్న ఇండి కూటమికి, ఆల్మోస్ట్ ఇండి కూటమే ఇక్కడ ఒకనాడు ఇండి కూటమే, ఇవాళ ఇండి కూటమే, ఒకనాడు డిఎంకే కూటమి తమిళనాడులో, తేడా ఏం లేదు. 53% వచ్చిందండి 2019 లోక్సభ ఎన్నికల్లో. తమిళనాడులో ఆ కూటమికి 53% వచ్చింది. ఇప్పుడు జేవిసి శ్రీరామ్ రిలీజ్ చేసిన దినమలర్ సర్వే ప్రకారంగా ఓట్ల శాతం 14% తగ్గి 39%కే పడిపోతా ఉంది. ఆ స్లైడ్ కూడా ఇచ్చాను చూసుకోండి. ఏ పార్టీకి ఎంత ఉన్నాయని చూసుకుంటే, అతిపెద్ద పార్టీగా డిఎంకే ఓట్ల శాతం ఎంత అంటే, పార్టీ పరంగా 22 సీట్లు పోటీ చేసి 22% వస్తూ ఉంది. కాంగ్రెస్ 9 సీట్లు పోటీ చేసి 9% వస్తూ ఉంది. మిగతా ఆయన చిన్న పార్టీలు మొత్తం కలిపి 39. ఏడీఎంకే కూటమిలో ఏడీఎంకే 34 సీట్లకు పోటీ చేసి 20.89 అంటే 21% వస్తూ ఉంది. అదే ఎన్డీఏ కూటమిలో మొత్తం కలిపి 24% అన్నాడీఎంకే. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 23 స్థానాలకి, ఈ 3 పార్టీల్లో ఆల్మోస్ట్ డిఎంకే ఇది ఒకే రకంగా పోటీ చేస్తున్నాయి. 23 స్థానాలకి 16.77 అంటే 17% వస్తూ ఉంది బీజేపీకి. పిఎంకే 10 సీట్లకు పోటీ చేసి 5% వస్తూ ఉంది. ఎన్టీకే 8.80% వస్తూ ఉంది. మొత్తం ఎన్డీఏకి వచ్చేసరికి 25% వచ్చింది. ఇది వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని అనేది కూడా చాలా వివరంగా ఇచ్చాడు. నా దగ్గర 40 నియోజకవర్గాలకు పుదుచ్చేరి సహా లెక్కలు ఉన్నాయి నా దగ్గర. అయితే దీన్ని బట్టి ఏంటంటే అర్థమవుతుంది ఏంటంటే, 14% ఓట్లు ఇండి కూటమికి తగ్గుతున్నా, మరి ఎన్డీఏ కూటమికి అప్పుడు ఎంత వచ్చినాయి అని చూస్తే 31% వచ్చినాయి. అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ఈ 2 కూటములు కలిపే కదా ఎన్డీఏ కూటమి అంటే ఆ రోజు. ఇప్పుడు ఈ 2 కలిపితే 49% వస్తుంది. అంటే ఇక్కడ పెరుగుతూ ఉంది, 18% పెరుగుతూ ఉంది. కానీ ఇది 2గా చీలిపోయింది. దానివల్ల ఏమైపోతుంది, ఇవాళ ఓట్లు గణనీయంగా తగ్గిన ఇండి కూటమికి సీట్లు గణనీయంగా తగ్గట్లేదు. సారాంశం అది. దీంట్లో సారాంశం 2019లో 39+1 40 సీట్లకి 39 సీట్లు ఇండి కూటమి గెలిచింది. ఒక్కటి తేనీ సీటు అన్నాడీఎంకే గెలిచింది. ఇంకా ఏవి గెలవలేదు.
కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఈ అంచనా ప్రకారం చూస్తే ప్రతిపక్షాలకి 3 సీట్లు గ్యారంటీ. అంటే మీరు ఎన్ని మార్పులొచ్చినా ఇంకా ఖచ్చితంగా గెలిచేవి. ఎడ్జ్ కాదు. అంటే మార్జిన్ బాగా ఎక్కువుంది. 5% పైగా 10% ఉన్నటువంటి వాటినే నేను లెక్కేసా. అవి 3% 3 సీట్లున్నాయి. తర్వాత ఇంకొక 3 సీట్లు ప్రతిపక్షాలు ఆధిపత్యంలో ఉన్నాయి. అంటే 0.5%, 1%, 1.5% ఇలా ఉన్న వాటిని నేను గ్యారంటీ కింద వేయకుండా ప్రతిపక్షాలకు ఆధిక్యంలో ఉన్నాయి 3 ఉన్నాయి. మరో 9 టైట్ ఫైట్‌లో ఉన్నాయి. అంటే ఈ 9లో డీఎంకే ఆధిక్యత ఉందకని, కానీ అది చాలా తక్కువ క్లోజ్ రేస్‌లో ఉంది. 3-1% మధ్యలోనే ఈ ఇది విన్నర్‌కి, రన్నర్‌కి తేడా ఉంది. అంటే మొత్తం 15 సీట్లలో నిజమైనటువంటి పోటీ తమిళనాడులో జరుగుతా ఉంది. 15 సీట్లలో. అంటే మిగతా 25 సీట్లు జేవీసీ శ్రీరామ్ అంచనా ప్రకారంగా డీఎంకే కూటమికే వెళ్ళిపోతాయి. గ్యారంటీకే గెలుస్తారు. కాబట్టి దీన్ని బట్టి ఆయన నిష్పక్షపాతకి అర్థమవుతుంది. ఆయన బీజేపీకి అనుకూల బాబోయ్! సర్వే ఎట్లుంటే అట్లా ఇచ్చాడు. సో, కాబట్టి ఇది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌కి కూడా టాలీ అవుతోంది. ఏంటి ఇచ్చింది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు? డీఎంకే అంతర్గత సర్వే చేసుకుంటే 13 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంది. కాబట్టి అక్కడ అలర్ట్ చేశారు. అక్కడ ఈ ముమ్మరం చేశారు ప్రచారాన్ని. సో, ఆ 13 అంటే ఇది 15 అది 13 పెద్ద తేడా లేదు ఇద్దరికి అంచనాల్లో. సరే, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. 3 గ్యారంటీగా ఏం గెలవబోతున్నాయి? మీకు అవి కూడా నేను చెప్తాను వరుసగా. ఆహ్, తేని, తేని అంటే పోయినసారి అన్నాడీ ఎంకే గెలిచిందన్నాడు. సౌత్‌లో ఉండేటువంటి నియోజకవర్గం తేని. ఇక్కడ ఏఎంఎంకే అంటే టీటీవీ దినకరన్, శశికళ మేనల్లుడు. ఈయన పోటీ చేస్తున్నాడు ఎన్డీఏ తరఫున. ఈ అంచనా ప్రకారంగా ఈయనకి 54.50% ఓట్లు పడబోతున్నాయి. కాబట్టి మిగతా అందరూ కలిసినా కూడా ఈయన్నేం చేయలేరు. సో, గ్యారంటీ సీట్ ఏదంటే టీటీవీ దినకరన్ ఏఎంఎంకే సీటు గ్యారంటీగా ప్రతిపక్షం గెలవబోతుంది. రెండోది తిరునెల్వేలి. తిరునెల్వేలిలో ఇది బీజేపీ సీటు. ఇక్కడ నయనార్ నాగేంద్రన్ అని అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటీ చేస్తున్నాడు ఎంపీగా. ఈయనకి 43.90% ఓట్లు పడతా ఉన్నాయి. నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరా అంటే డీఎంకే 35.80%. అంటే ఎంత డిఫరెన్స్ అయ్యా అంటే దాదాపుగా మీకు 8% పైగా తేడా ఉంది. సో, కాబట్టి అక్కడ అన్నాడీఎంకేకి 15% ఉందక్కడ. సో, ఇప్పటికే దాని క్లియర్‌గా అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ సీటు గ్యారంటీగా గెలుస్తుంది. మీరు అనొచ్చు అసలది ఎందుకు చెప్పట్లేదని. మూడోదేంటంటే కోయంబత్తూర్ సీటు. కోయంబత్తూరు ఈ 2 దక్షిణ తమిళనాడులో ఉంటే, కోయంబత్తూర్ పశ్చిమ తమిళనాడులో ఇది కూడా గ్యారంటీ ఎందుకని చెప్పాల్సొస్తుందంటే, ఈ అంచనా ప్రకారంగా అన్నామలైకి 39.70% ఓట్లు అంటే 40% ఓట్లు రాబోతున్నాయి. ఆయనకి దగ్గరగా ఎవరు పోటీలో ఉన్నారంటే డీఎంకే అభ్యర్థికి 27.8% అంటే 28%. మధ్యలో గ్యాప్ ఎంతుందండి? 12% ఉంది. సో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంత గ్యాప్ పుట్టడం అనేది అసాధ్యం 2, 3 రోజుల్లో ఎటువంటిది కూడా. ఎందుకంటే అన్నాడీఎంకే కూడా 26.5% ఓట్లు చీల్చుకుంటుంది. ఒకనాడు అసలు వీళ్ళే గట్టి పోటీస్తారనుకున్నారు. అందువల్ల ఇద్దరు సరిసమానంగా చీల్చుకుంటున్నారు కాబట్టి 12% మార్జిన్ ఉంది కాబట్టి గ్యారంటీగా గెలిచే సీటు అన్నామలై సీటు. సో, 3 ఈ విధంగా ఇప్పటికే ప్రతిపక్ష ఖాతాలో పడినట్టే లెక్కేసుకోవచ్చు. 3 ఆధిక్యత ఉన్నాయన్నాను కదా! ఆ 3 ఏంటి ఆధిక్యత అంటే కరూర్. ఇది కూడా నేను చెప్తాను. కరూరు ఎందుకనంటే కరూర్‌లో చాలా ఎడ్జ్ తక్కువగా ఉంది. అందుకని నేను ఆ గ్యారంటీ కింద వేయట్లేదు. బీజేపీ 31%, డీఎంకే అంటే డీఎంకే పోటీ చేయట్లేదు. కూటమిలో కాంగ్రెస్ జ్యోతిమణి అని ఆవిడ పోటీ చేస్తుంది. జ్యోతి పోటీ చేసే ఆవిడకి 30.50%, 0.5% తేడా ఉంది.
అట్లనే అన్నాడీఎంకేకి 29%. అంటే ఆల్మోస్ట్ ముగ్గురు కూడా టైట్ రేస్లో ఉన్నారు కరూరులో. సో కాబట్టి ఇది నేను ఆధిక్యత కింద వేసాను తప్పితే టైట్ రేస్ కిందనే వేసుకోవచ్చు దీన్ని కూడా. రెండోది రామనాథపురం, ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ ఓ పన్నీర్ సెల్వం పోటీ చేసే రామనాథపురంలో ఈ అంచనా ప్రకారంగా 32.60% ఓ పన్నీర్ సెల్వంకి వస్తే 30.20% డిఎంకే అభ్యర్థికి వస్తున్నాయి. అంటే దాదాపుగా 2.5% తేడా ఉంది. అయినా నేను టైట్ రేస్లో ఆధిక్యత ఎన్డీఏ కూటమి కింద వేశాను. ఇది కూడా రామనాథపురం అన్నాడీఎంకే చాలా తక్కువ ఉంది, 19% ఉంది అక్కడ. మూడోది చూసుకున్నట్లయితే ఈరోడ్, ఇవి రెండు ఎన్డీఏ కూటమి. ఈరోడ్డు అది మన అది అక్కడ ఎవరిదంటే అన్నాడీఎంకే ఆధిక్యతలో ఉంది, కానీ చాలా స్వల్పంగా ఉంది. అన్నాడీఎంకేకి 33.10% ఉంటే నెక్స్ట్ రన్నరప్ 32.10% డిఎంకేకి ఉంది. అక్కడ ఈ రోడ్లో టీఎంసీకి ఇచ్చారు, ఎన్డీఏ దీని కింద అస్సలు పేలవంగా ఉంది. టీఎంసీది 19% ఉంది. సో కాబట్టి అక్కడ 1% తేడాతోటి అన్నాడీఎంకే ఆధిక్యం. ఇవి 3 ఎడ్జ్ ఉన్నాయి. 9 టైట్ ఫైట్ ఎందుకంటున్నానంటే వీటిల్లో డిఎంకే ఎడ్జ్ ఉంది, కానీ క్లోజ్ రేస్ 3%కు దిగువగా మార్జిన్స్ ఉన్నాయి. అవేంటని చూసుకున్నప్పుడు ముఖ్యంగా కన్యాకుమారి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఇది బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి సీటు. ఇక్కడ తేడా ఎంత ఉందంటే డిఎంకే అభ్యర్థి, డిఎంకే పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థికి 40.90% ఉంటే పొన్ను రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థికి 38.90%, 2% తేడా ఉంది. ఏదైనా జరగవచ్చు, అందుకని ఇది టైట్ రేస్. నమక్కల్ అందరు ఆశ్చర్యపోతుంది, పశ్చిమ తీరంలో ఇది పెద్ద పోటీ ఇవ్వదనుకున్నటువంటి నమక్కల్లో ఇవాళ ఆల్మోస్ట్ డిఎంకేకి 33.5% ఉంటే బీజేపీ క్యాండిడేట్కి 31% ఉంది. ఇది కూడా మంచి టైట్ రేస్, 2.5 దీంట్లో. అట్లానే చెన్నై సౌత్ చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. చెన్నై సౌత్లో చూసేటట్టయితే డిఎంకే అభ్యర్థికి 32.5% ఉంటే అన్నాడీఎంకే అభ్యర్థికి 31%, బీజేపీ తమిళసై సౌందరరాజానికి 29.5%. పెద్దగా తేడాలేదు. ముగ్గురు కూడా టైట్ రేస్లో ఉన్నారు. కాబట్టి ఇది కూడా టైట్ రేస్లో ఉన్నట్టు నియోజకవర్గం. అట్లానే పుదుచ్చేరి వచ్చేసరికి కాంగ్రెస్ 46.40% ఉంటే బీజేపీ 43.80%, 3% లోపలే ఉంది. కాబట్టి ఇవన్నీ టైట్ రేస్. అట్లనే ఇంకా కూడా ఉన్నాయి. బీజేపీ ఎల్లీస్ మిత్రపక్షాలు చాలా టైట్ రేస్లో ఉన్నాయండి, అన్ని గెలుస్తాయి అనుకుంది. వెల్లూరు ఉదాహరణకి, వెల్లూరు వచ్చేసి డిఎంకే అభ్యర్థికి 37.30% ఉంటే ఎన్జీకే ఈ షణ్ముగం ఈ తరఫున ఎన్డీఏ తరఫున పోటీ చేస్తే 35.40, 2% కన్నా తక్కువే తేడా ఉంది. కాబట్టి ఇది కూడా టైట్ రేసు. పెరంబలూరు ఇంకొక నియోజకవర్గం, ఆసక్తికర నియోజకవర్గం. పెరంబలూరు 35.20% డిఎంకే అభ్యర్థికి ఉంటే ఐజేకే, ఇక్కడ ఐజేకే తరఫున ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్స్ ఆయన ఎన్డీఏ తరఫున పోటీ చేస్తే 32.60, ఇది కూడా 3% లోపున ఉంది. అంటే ఇది కూడా టైట్ రేస్లో ఉంది. అట్లానే ధర్మపురి పిఎంకే అంబుమణి రామదాసు భార్య పోటీ చేస్తుంది. ఆ నియోజకవర్గం కూడా చాలా తక్కువ దీంట్లో ఉంది. 33.10% డిఎంకే కొంటే 30% వాళ్ళకు ఉంది, 3% తేడా ఉంది. అట్లానే శివగంగ కార్తీ చిదంబరం పోటీ చేసేటువంటి శివగంగా నియోజకవర్గం ఆల్మోస్ట్ ఎంత తేడా ఉందంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఇది అనుకున్నటువంటిది 32.80% కాంగ్రెస్కుంటే ఇక్కడ డాక్టర్ దేవేంద్రన్ యాదవ్ అని చెప్పి అతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది. అతని ఐఎంకేఎంకే అనే పార్టీ, కానీ బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు. 29.20%, అంటే 3.5% తేడా ఉంది. ఇది కూడా టైట్ రేస్ అని చెప్తా ఉన్నారు. సేలం అన్నాడీఎంకే పోటీ చేసే నియోజకవర్గాల్లో సేలం కూడా చాలా టైట్ రేస్ ఉంది. డిఎంకే అభ్యర్థికి 39.10%, అన్నాడీఎంకేకి 36.60%. అంటే నేను వీటిని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ 15 నియోజకవర్గాల్లో 13 ఎన్డీఏకి సంబంధించినవి, 2 మీకు
అన్నాడీఎంకేకి సంపాదించిన అంటే సీట్లు గెలిచే దాంట్లో చూసుకునేటట్టయితే మాత్రం గ్యారంటీగా గెలిచే 3 సీట్లు కూడా ఎన్డీఏకి సంబంధించిన అన్నాడీఎంకే కాదు. సో ఇప్పుడు నేను కంక్లూజన్స్ కూడా త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే టోటల్గా అన్నాడీఎంకేని కొట్టి పారేయలేని పరిస్థితి. సీట్లు గెలవకపోవచ్చు కానీ ఓటింగ్ శాతం దాదాపుగా చాలా గట్టి శాతమే ఇక్కడ ఓటింగ్ శాతం వస్తూ ఉంది. కాబట్టి మనం దాని టోటల్ 21% ఓట్లు అన్నాడీఎంకేకి పోలవుతున్నాయని మనం మర్చిపోవద్దు ఇక్కడ. అయితే ఇది వెస్ట్లో బాగా స్ట్రాంగ్గా ఉంది. పశ్చిమ తమిళనాడులో ఇప్పటికి కూడా యావరేజ్ 25% ఉంది. మొత్తం ఓట్లు వాళ్ళ కూటమికి 24% వచ్చింది. ఎన్డీఏ పరిస్థితి చూద్దాం. బీజేపీకి ఓన్గా 17% ఉంటే ఎన్డీఏకి 25%. పిఎంకే టీఎంసీ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరే ఏదంటే 10 సీట్లు పిఎంకే, టీఎంసీ గట్టిగా పోట్లాడి 3 సీట్లు తీసుకుంది. అది కూడా ఈ 13 సీట్లు చాలా పేలవంగా ఉన్నాయండి. ఒక్క ధర్మపురి తప్పితే మిగతా అన్ని చాలా పేలవంగా ఉన్నాయి. అక్కడే తేడా వచ్చింది. తర్వాత బీజేపీ కొన్ని గెలిచే సీట్లు ఎల్ఈస్కి ఇచ్చి చెడగొట్టుకుంది. ఉదాహరణకి టెంకసి సీటు అసలు పుదియ తమిళం డాక్టర్ కృష్ణస్వామి ఇటువైపే ఉండే వ్యక్తి. అది బీజేపీ పోటీ చేస్తుందనే ఉద్దేశంతో అన్నాడీఎంకేతో చేరాడు. దానివల్ల ఆ సీటు పోగొట్టుకుంది. బీజేపీ పోటీ చేసినా బాగుండేది, ఎవరికో ఇచ్చే బదులు ఎల్లీకి ఇచ్చే బదులు వాళ్ళు పోటీ చేసినా బాగుండేది. అట్లానే తిరువన్నమలైకి తీసుకెళ్లి అశ్వత్థామన్న పోటీ చేయించారు. ఆయన గ్రౌండ్ వర్క్ అంతా మైలాదుతారలో చేసుకున్నాడు. ఇక్కడ మైలాదుతారలో అశ్వత్థామన్ పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడు. సో ఇట్లా చేతులారా చెడగొట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి. రెండోది విరుద్ నగర్లో మనకి దీని రిజల్ట్ చూస్తే రాధికా శరత్ కుమారు ఏమీ ఉపయోగం కనపడలేదు. ఎందుకంటే బాగా మూడిట్లో కూడా బాగా తక్కువ మూడో పార్టీగా ఆవిడ వస్తూ ఉంది. 21.70%. పెద్దగా క్లిక్ కాల రాధికాది. అట్లనే సిపిఐ, సిపిఎం, విసికే చెరు 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 6 గెలుస్తారు. కన్యాకుమారి ఇది చాలా ఇదేంటంటే పోలరైజేషన్ జరిగిపోతుంది. కన్యాకుమారిలో ఎందుకు ఇంత టైట్ అయిందంటే అక్కడ క్రిస్టియన్ హిందూ పోలరైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ క్రిస్టియన్స్ చీల్తారనుకుంది. డిఎంకే, అన్నాడీఎంకే, ఎన్టీకేల మధ్య చీల్తారనుకుంది. చీలకుండా అక్కడ రిలీజియస్ పోలరైజేషన్ వచ్చేసి మొత్తం కూడా డిఎంకే వైపు, కాంగ్రెస్ వైపు రావటంతో టైట్ ఫైట్ అయిపోయింది. అక్కడ హిందూ క్రిస్టియానిటీగా మారింది. అదే నీలగిరిలో ఎల్ మురుగన్ పోటీ చేస్తున్నాడు, కేంద్ర సహాయ మంత్రి. అక్కడ కూడా ఏ రాజా పోటీ చేస్తున్నాడు డిఎంకే తరఫున. అక్కడ కూడా జరిగింది ఏంటంటే ప్లెయిన్ ఏరియాస్లో అంతా హిందూస్ అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే హిల్ ట్రాక్ అంతా క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావం ఎక్కువ ఉంది. అక్కడ క్రిస్టియన్స్ అందరూ కూడా పోలరైజ్ అయ్యి ఏ రాజాకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇవన్నీ అదే డెల్టా ఏరియాలో చూసుకుంటే తంజావూరు చుట్టుపక్కల డెల్టా ఏరియాస్ ఆశ్చర్యకరంగా గెలవకపోవచ్చు బీజేపీ, కానీ మంచి అసలు ఏమీ లేదు అసలు అక్కడ. ఇప్పుడు కూడా డిపాజిట్లు కూడా రానటువంటి చోట దాదాపుగా 20% పైగా వస్తుంది. ఇది గణనీయమైన ఓటు శాతాన్ని డెల్టా ఏరియాలో కూడా బీజేపీ తెచ్చుకుంటుంది ఈసారి. అట్లనే చెన్నైలో మీకు డిఎంకే ఇప్పటికి కూడా ఒక్కటి మనం ఒప్పుకోవాలా, నార్థర్న్ తమిళనాడులో డిఎంకే పట్టు అలానే ఉంది. ఉదాహరణకు చెన్నై నార్త్, శ్రీపెరంబదూరు అది కూడా ఆల్మోస్ట్ చెన్నై కిందదే. అక్కడ 50% పైగా వస్తుంది డిఎంకేకి. సో నార్త్లో అంతా బాగుంది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నాకు 2-3 విషయాలు మీ ముందు తీసుకొస్తా. ఏంటంటే ఇవాళ దినకరన్ గ్యారంటీ గెలుస్తున్నాడు. ఓ పన్నీర్ సెల్వం ఆధిక్యతలో ఉన్నాడు. ఇద్దరు గనక గెలిచేటట్టయితే అన్నాడీఎంకేలో ఈపీఎస్ పరిస్థితికి చాలా ముప్పు వచ్చినట్టే లెక్క. ఎన్ని ఓట్లు వస్తాయి పక్కన పెట్టండి, సీట్లు వచ్చేటట్లు ఓట్లు వస్తాయి. కానీ వీళ్ళిద్దరు గనక గెలిచి సీట్లు గనక రాకపోయేటట్టయితే అన్నాడీఎంకే ఈపీఎస్ నాయకత్వానికే ఉనికి ప్రమాదం. రెండోది, ఏడీఎంకే నుంచి బీజేపీకి వలసలు కూడా పెరుగుతాయి. జరగబోయే పరిణామాలు మీరు ఆలోచించండి. ఒక్కసారి
ఈ నేను చెప్పిన పద్ధతుల్లో ఈ అంచనాల్లో గనక ఫలితాలు వచ్చేటట్టయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు, ఎందుకంటే అన్నాడమికే ఓట్లు ఎక్కువలా కనపడచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీట్లు పోటీ చేస్తున్నారు, 34 సీట్లు పోటీ చేస్తున్నారు, వీళ్ళు 23 పోటీ చేస్తుంది బీజేపీ. సో కాబట్టి దాన్ని అలా చూడలేం మనం. కాబట్టి ఒంటరిగా బీజేపీకి 20% రాకపోయినా 17% వచ్చినా 2 సీట్లు గ్యారంటీగా గెలవబోతుంది. ఇంకా ఎన్ని సీట్లు గెలిచినా బోనస్ అవుతుంది. మొత్తం ఎన్డీఏ కూడా గ్యారంటీగా గెలిచే సీట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బిగ్ బూస్ట్ టు ది ఎన్డీఏ కూటమి, అన్నామలైకి. దీని ఎఫెక్టు వచ్చే మీకు 2026 తమిళనాడు ఎన్నికలకి గట్టి పునాది పడినట్టే అవుతా ఉంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.